నమస్తే. నేను మీ ఓంప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ ఇండియాలో ఎవ్రీ 4 పర్సన్స్‌లో ఒకళ్ళు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిస్ టైప్ 1, టైప్ 2 దీంట్లో టైప్ 2తో చాలా ఎక్కువ మంది బాధపడుతున్నారు. సో, ఇది రావడానికి కారణం ఏంటి? మూల కారణాల్లోకి మనం వెళ్ళినట్లయితే బేసిక్‌గా 3 విషయాల మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఒకటొచ్చేసి లైఫ్ స్టైల్‌లో ఈ 1, 2 డెకేడ్స్‌లో ఒక ర్యాపిడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేదొచ్చింది. అంటే లైఫ్‌లో వాళ్ళు కష్టపడే తత్వం అంటే రైట్ ఫ్రమ్ అది ఒక చైల్డ్ కావచ్చు, లేదా అడల్ట్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ స్టైల్‌లో చాలా సుఖాలు వాళ్ళు అలవాటు పడ్డారు. రెండోదొచ్చేసి వాళ్ళ ఫుడ్ ఇంటేక్, రైట్? అండ్ మూడోదొచ్చేసి ఫిజికల్ యాక్టివిటీస్. ఈ 3 ప్రధాన కారణాల మీద వాళ్ళు ఫోకస్ చేయకపోవడం వల్లే ఈ డయాబెటిస్ అనేది వస్తుంది. సో, మన దగ్గర థౌసండ్స్ ఆఫ్ క్లయింట్స్ ఆల్రెడీ పాస్ ఔట్ అయ్యారు. అంటే మన ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు డయాబెటిస్‌ని హ్యాపీగా గుడ్ బై చెప్పారు. ఇప్పుడు కూడా లైవ్‌గా మన దగ్గర థౌసండ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు. సో, ఈ వీడియోలో నేను మీకు టోటల్ ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. మీరు దీన్ని చూసి మీ మోడిఫికేషన్స్ చేసుకొని మీరు సొంతంగా మీరు చేసుకోవచ్చు. నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే సీరియస్‌గా ఉండి, లేదు సార్ మీ సపోర్ట్ కావాలి, మీతో కలిపి జర్నీ ట్రావెల్ చేస్తాం అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. లేదు ఏదో టెస్టింగ్ కొరకు కాల్ చేసి మీ టైం, నా వాల్యుబుల్ టైమ్‌ని మీరు వేస్ట్ చేయకూడదు. సో, కమింగ్ టు ద ప్రాసెస్ విషయానికొచ్చినట్లయితే, సో, ఫస్ట్ థింగ్ రైట్ ఫ్రమ్ స్కూల్ కిడ్ నుంచి రైట్ అంటే ఈవెన్ ఒక 5th క్లాస్ కిడ్ నుంచి ఒక 90 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఎవరికైనా తీసుకున్నట్లయితే ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి జీరో. అంటే వాళ్ళ శరీరం నుంచి ఒక 24 అవర్స్‌లో పొరపాటున కూడా ఒక స్వెట్ డ్రాప్ ఒక్కటంటే ఒక స్వెట్ డ్రాప్ అసలు బయటికి రావట్లేదు. అదే పూర్వకాలంలో మనం చూసినట్లయితే వాళ్ళు మార్నింగ్ లేవగానే రైట్ వాటర్ తీసుకొని ఒక 2 కిలోమీటర్స్ వాక్‌కెళ్ళేవాళ్ళు. వాక్‌కెళ్ళి అక్కడ కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేవాళ్ళు. సో, ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే వాళ్ళు ప్రకృతిలో ఉన్న మంచి స్వచ్ఛమైన గాలి పీల్చేవారు. ప్లస్ నడుచుకుంటూ వెళ్ళి, నడుచుకుంటూ రావడంలో వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్ అయ్యేది. ప్లస్ అసలు వెస్టర్న్ కమోడ్ అంటే తెలీదు వాళ్ళకు. వాళ్ళు ఇండియన్ కమోడ్‌లో వాళ్ళ కాలకృత్యాలని తీర్చుకొని వచ్చేవాళ్ళు. సో, ఇక్కడ రైట్ ఫ్రమ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకున్నట్లయితే అంటే బెడ్ నుంచి దిగి మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళేలోపు తీసుకున్నట్లయితే అసలు ఎక్కడ అంటే ఎక్కడ వాళ్ళ ఫిజికల్‌గా స్ట్రెయిన్ అవ్వట్లేదు. రైట్. బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ టాయిలెట్. బెడ్ దిగగానే ఎగ్జాక్ట్ 2 అడుగులు ఉండగానే టాయిలెట్‌లోకి వెళ్ళిపోతారు. తర్వాత అక్కడ కూడా మళ్ళీ చెంబు పోసుకోవాల్సిన అవసరం లేదు. షవర్ ఉంటుంది. షవర్ కింద నిలబెడితే స్నానం అయిపోతుంది. రైట్. బయటికి రెడీ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళ డోర్ పక్కనే లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్‌లో ఎక్కేసి అందులో మళ్ళీ ఏసీ ఉంటుంది. కిందకొచ్చేసి కార్ ఎక్కుతారు. కార్‌లో మళ్ళీ ఏసీ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఆఫీస్‌కెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ పార్కింగ్ నుంచి లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్‌లో ఏసీ, మళ్ళీ కార్‌లో ఏసీ. స్కూల్‌లో కూడా ఏసీ. అంటే పిల్లలు పేరెంట్స్ మరీ సెలెక్ట్ చేస్తున్నారు. ఏ స్కూల్‌లో ఏసీ ఉంది. అక్కడే వాళ్ళు అడ్మిట్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. అంటే రండి, రండి మా ఇంటికి రండి అని గేట్ ఓపెన్ చేసి, డోర్ ఓపెన్ చేసి వార్మ్ వెల్కమ్ చేస్తున్నారు డిసీజెస్‌కి. సో, ఈ ఏసీ వాడడం వల్ల అంటే ఈ మధ్యలో రీసెర్చ్‌లో తేలిందేంటంటే ఈ ఏసీ యొక్క యూసేజ్ ఎక్కువగా ఉండడం వల్లనే డయాబెటిస్ అనేది వస్తుంది అని ఈ మధ్యలో తెలిసింది. సో, ఇలా ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీస్‌ని మీద ఫోకస్ చేస్తూ ఒక 1 అవర్ ఖచ్చితంగా రైట్. ఒకవేళ మీకు కుదరకపోతే అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. మీ శరీరం సహకరిస్తే మీరు వాకింగ్‌కెళ్ళండి. లేదు కుదిరితే స్విమ్మింగ్‌కెళ్ళండి. ఎవ్రీథింగ్ యూ హ్యావ్. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్‌లో అన్నీ ఉంటాయి. కానీ ఎంతమంది యూజ్ చేస్తారు? అక్కడ ఉండే వాచ్‌మెన్‌లు, పని వాళ్ళు యూజ్ చేస్తారు గానీ, ఓనర్స్ ఎవరు కూడా యూజ్ చేయరు. ఐయామ్ సారీ టు సే దిస్ ఈస్ ద ఫ్రాంక్. ఓకే. సో, ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తూ డైలీ ఒక 1 అవర్ ఖచ్చితంగా యాక్టివిటీ పిల్లలు గానీ, పెద్దలు గానీ ఖచ్చితంగా చేయండి. సో, పిల్లల్ని తీసుకొని మీరెళ్ళండి. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పెట్ డాగ్‌ని కూడా పని వాళ్ళు తీసుకెళ్తారు. అంటే డాగ్‌కి వాకింగ్ అవుతుంది, పనోళ్ళకి వాకింగ్ అవుతుంది. బట్ ఓనర్ మాత్రం అలాగే ఉండిపోతాడు. ఓకే. సో, ఫస్ట్ యాస్పెక్ట్ వచ్చేసి ఈ 3 యాంగిల్స్‌లో ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయండి. తర్వాత రెండో విషయానికొచ్చినట్లయితే డైట్. సో, డైట్‌లో అసలు మనం చెప్పుకుంటూ వెళ్తే 1 అవర్ చెప్పినా సరిపోదు డైట్ గురించి. ఫస్ట్ మన ఇంటేక్ రైట్. ఇంటేక్ ఆఫ్ ఫుడ్ విషయంలో 3 మీల్ ఒకవేళ మీకు అవకాశం ఉండి మీ షెడ్యూల్ సూట్ చేస్తే గనుక బెటర్ యూ కెన్ గో ఫర్ 2 మీల్ రైట్. డైరెక్ట్‌గా స్ట్రెయిట్ అవే 10:00 బ్రంచ్ చేసేసుకొని ఈవినింగ్ 5:00 మళ్ళీ మీల్ చేసేసుకోండి. దాన్ని లప్పర్ అంటారు. ఈ విధంగా 2 మీల్ చేసేసుకోండి. ఒకవేళ మీ షెడ్యూల్ కుదిరని పక్షంలో 3 మీల్‌కెళ్ళినప్పుడు ఆ 3 మీల్‌లో రైట్ వాస్తవంగా నేను చెప్పేదేంటంటే 2 మీల్ రా ఫుడ్ తీసుకోవాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్.
ఆఫ్టర్నూన్ కొంచెం మీ జీవచాపల్యాన్ని చంపుకోలేక ఆ కుక్డ్ ఫుడ్ అనేది మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అసలు ఏమీ లేకుండా, అసలు ఎటువంటి సాల్ట్ వగైరా ఆయిల్ లాంటివి ఏమీ వాడకుండా డైరెక్ట్‌గా రా ఫుడ్ తీసేసుకోండి. రైట్. ఒకసారి వెజిటబుల్ జ్యూస్ తీసుకొని, ఒకసారి ఫ్రూట్స్ అలా రా ఫుడ్ తీసేసుకోండి. స్ప్రౌట్స్, రైట్. మళ్ళీ స్ప్రౌట్స్ విషయానికొచ్చినట్టయితే చాలా ఇంపార్టెంట్ విషయం. అసలు స్ప్రౌట్స్ ఎలా చేయాలి, ఎలా తినాలి ఎవరికీ తెలీదు. ఇంతకుముందు వీడియోస్‌లో డీటెయిల్స్ చెప్పాము. మళ్ళీ ఇక్కడ ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తున్నాము. టోటల్‌గా స్ప్రౌట్స్ తయారు చేయడానికి 48 అవర్స్ షెడ్యూల్ ఉంటుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెడ్నెస్‌డే మార్నింగ్ తినాలి అనుకుంటే మండే మార్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మండే వాటిని సోక్ చేసి మండే ఈవినింగ్ దాన్ని తీసి ఒక క్లాత్‌లో పెట్టేసి 36 అవర్స్ గాలికి వదిలేసేయండి. మధ్యలో 1, 2 అవర్స్ వీలైనప్పుడు దానిపైన వాటర్ స్ప్రింకిల్ చేయండి. ప్రతి గింజ నుండి రైట్ అట్‌లీస్ట్ 1 ఇంచ్ స్ప్రౌట్ రావాలి. రైట్. ఆ స్ప్రౌట్స్ తీసుకొని మళ్ళీ వాటిని అయిష్టంగా కాకుండా మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ నెమ్మదిగా నములుతూ రైట్ అది నోట్లోనే ఒక వాట్ యూ కెన్ సే టమాటో సాస్ లాగా అలా అయ్యేటట్టుగా చేసుకొని మింగండి. రైట్. సో ఈ విధంగా మీరు మార్నింగ్ కనుక స్ప్రౌట్స్ తినగలిగితే వెరీ వెల్ అండ్ గుడ్. మంచి ప్రోటీన్ ఫుడ్ వస్తుంది. అలాగే మీకు మంచి ఫైబర్ కూడా వస్తుంది. మీ కాన్స్టిపేషన్ సమస్య అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ మధ్యలో అందరూ ఫేస్ చేస్తుంది కాన్స్టిపేషన్ ఇష్యూ. సో కాన్స్టిపేషన్ ఇష్యూ నుంచి మీరు బయటపడాలనుకుంటే స్ప్రౌట్స్‌ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి రా వెజిటబుల్స్ లేదా రా ఫ్రూట్స్ తినేసేయండి. ఇలా చేయడం వల్ల అండ్ ఈవినింగ్ ఎర్లీగా తినేసేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంటేక్‌లో క్యాలరీస్ అనేవి తగ్గిపోతాయి. ప్లస్ కార్బ్స్ అనేవి తగ్గిపోతాయి. అండ్ ఫైబర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. రైట్. సో ఫిజికల్ యాక్టివిటీ అయిపోయింది. డైట్ అయిపోయింది. రైట్. నెక్స్ట్ లైఫ్ స్టైల్ విషయానికొచ్చినట్టే. సో లైఫ్ స్టైల్‌లో మళ్ళీ అయ్యో! యోగా అంటే చీప్‌గా ఉన్నవాళ్ళు చేయడము, తక్కువ ఫైనాన్షియల్ స్టేజ్ ఉన్నవాళ్ళు చేయడం కాకుండా ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ద లైవ్ ఎగ్జాంపుల్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 70స్‌లో కూడా 18 అవర్స్ వాళ్ళు యాక్టివ్‌గా వర్క్ చేయగలుగుతున్నారు వారు అంటే మెయిన్ రీజన్ ఈజ్ జస్ట్ యోగా. ఎవ్రీ డే 1 అవర్ ఖచ్చితంగా వారు యోగా అనేది చేస్తారు. ట్రైనర్ ఉన్నా లేకపోయినా కూడా చేస్తారు. ప్లస్ ఈ వాట్ యూ కెన్ సే ఆల్కహాల్, తర్వాత స్మోకింగ్ వీటిని మ్యాక్సిమంగా వీలైనంత వరకు తగ్గించేసేసుకోవాలి. సో ఇలాంటి లైఫ్ స్టైల్‌ని యాక్టివేట్ చేసుకొని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటే గనక మీ ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ ఎలా ఉంది, దాని ఫంక్షన్ తెలియజేయడానికి సి పెప్టైడ్ టెస్ట్ అనే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్‌ని మీరు చేస్తే అప్పుడు ప్యాంక్రియాటిక్ యొక్క ఫంక్షన్ అనేది మీకు తెలుస్తుంది. దాని ద్వారా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. సో ఈ ఇందాక చెప్పుకుంటూ వచ్చిన వాటన్నిటిని కూడా మీరు నోట్ చేసుకొని ఒకవేళ ఎటువంటి గైడెన్స్ లేకుండా మీరు స్వతహాగా చేయగలుగుతారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్. ఎందుకంటే ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుందని నేను చాలా సంతోషపడతాను. నలుగురిని డయాబెటీస్ నుంచి బయటకు తీసుకురావడానికి సహకరిస్తుంది, సహాయపడుతుందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు నేనొక్కడిని. ఒకవేళ విధి లేక కుదరదు, మీకు డీటెయిల్‌గా హ్యాండ్ హోల్డింగ్ గైడెన్స్ కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు నాకు కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు కాల్ మాట్లాడడానికి టైం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఏదో మంత్రదండం ఉండి హార్మ్‌ఫట్ అంటే మీకు ఓవర్‌నైట్‌గా మీ డయాబెటీస్ క్యూర్ అవుతుంది అని మీరనుకుంటే అదొక పెద్ద అపోహ మాత్రమే. అండ్ ఈ చేంజెస్ చేయకుండా వీటికి మీరు రెడీ లేకుండా మీరు డయాబెటీస్ నుంచి బయటికి రావాలి అని అనుకోవడం కూడా అదొక పెద్ద అపోహ. సో మెంటల్‌గా, ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా వీటికి ప్రిపేర్ అయ్యి ప్రోగ్రామ్‌లోకి రండి. మీరు ఓన్‌గా మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఈ చిన్న మార్పులు చేసేసినట్లయితే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా చూసుకోండి. అది ప్రొఫెషనల్ పరంగా గానీ, పర్సనల్ పరంగా గానీ స్ట్రెస్ అనేది లేకుండా స్ట్రెస్ జీరో చేసుకునేటట్టుగా చూడండి. దానికి మెడిటేషన్, ప్రాణాయామాస్ మీకు ఆల్రెడీ ఆన్‌లైన్‌లో దొరుకుతాయి కాబట్టి అవి చేసేసేసుకొని మీరు మీ లైఫ్ స్టైల్‌లో మోడిఫికేషన్ చేసుకొని హ్యాపీగా, హెల్తీగా, డిసీజ్ ఫ్రీ, డయాబెటిస్ ఫ్రీ లైఫ్‌ని ఈజీగా లీడ్ చేయొచ్చు. చాలామంది మన క్లయింట్స్ లీడ్ చేశారు. మీరు కూడా అలా లీడ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య కాలంలో అంటే మన పొల్యూషన్ పెరగడం వల్ల అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అనేది పెరిగిపోయింది. ఆ టెంపరేచర్‌ని కంట్రోల్ చేయడానికి ఆల్టర్‌నేట్ మెథడ్స్ వాడుకోండి. అంటే మీ విండోస్‌కి కర్టెన్ ఏసి ఆ కర్టెన్‌కి కంటిన్యూస్‌గా వాటర్ చేయడం లేదా కూలర్, ఫ్యాన్ ఇలాంటివి వాడండి. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఏసీ తయారు చేసిన ఉద్దేశ్యం ఏంటంటే డెడ్ బాడీస్‌ని ప్రిజర్వ్ చేయడానికి ఏసీలు తయారు చేశారు. అంటే మనిషి ఎప్పుడు కూడా 98.4 టెంపరేచర్ ఎప్పుడు మెయింటైన్ అవ్వాలి. అది మెయింటైన్ అవుతేనే మన బాడీలో ఉన్న మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ హ్యాపీగా, హెల్తీగా రన్ అవుతాయి. దానికంటే కింద పడిపోతే ఎంజైమ్
బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది. హార్మోనల్ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది. లైఫ్ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా డిస్టర్బ్ అవుతాయి. సో ఏసీని వాడకం వీలైనంతగా తగ్గించుకుంటే చాలా చాలా మంచిది మనకున్న కండిషన్స్ బట్టి. వీటిని తగ్గించేసేసి మీరు హెల్తీగా, హ్యాపీగా, డిసీజ్ ఫ్రీ, డయాబెటిక్ ఫ్రీ, డ్రగ్ ఫ్రీ లైఫ్‌ని లీడ్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.